నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అంటూ ఉంటారు. ధర్మానికి ఎవరైతే కట్టుబడి ఉంటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే చాలామంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. ఆ ధర్మాచరణలో చాలామందికి చాలా సందేహాలు కలుగుతూ ఉంటే సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకి కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రవచన వాచస్పతి అభినవ వ్యాస డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి కళావతి రాస్తున్నారు. శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనివారానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏమిటి అని చెప్పిందాక ఉండి ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుసుండి కూడా విషయాన్ని చెప్పాలి. మరి తిరుపతి లోపల తిరుమల తిరుపతిలో ఉత్సవాల ప్రత్యేకమైనవి శనివారం నాడు ఉంటున్నాయా శుక్రవారం నాడు ఉంటున్నాయా గమనించండి. కానీ మనకి శని ఆదివారాలు సెలవులు కనుక రద్దీ పెరగడం అన్నది గమనిస్తుంటాం. మరి ప్రధానంగా శుక్రవారం నాడే అక్కడ విశేషాలు జరగాలి ఉంటుంది. ఆఖరికి అన్నమాచార్యుల వారు కూడా కంటి శుక్రవారము గడియలేడింట అని రాశారు. మన వాళ్ళు దాని వ్యాఖ్యానాలు అన్నమాచార్యుల వారు ఒకనొక శుక్రవారం నాడు వెళ్ళినారు, అందుకని గానం చేసినారు. నేను సోమవారం వెళ్ళి ఉండలేదు. ఆయన ఏమిటో తమాషా. ఒక్కసారి వెంకటాచల మహత్యం చూసినట్టయితే శుక్రవార ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత శనివార ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. పరమాత్మ ఆకాశరాజుకి చెప్పాడు, చోళరాజుకి చెప్పాడు. ఒకానొక కారణం చేత చోళరాజు శాపగ్రస్తుడయ్యాడు. అప్పుడు అడిగాడు, ఏమిటి శాప విమోచనం? కాలాంతరంలో శుక్రవారం నాడు అభిషేకం చేసుకుని ఆభరణాదులేమీ లేకుండా ఉండగా, కస్తూరి తిలకము ధరించి ఉండగా, వక్షస్థలం మీద లక్ష్మీదేవి వేయించేసి ఉండగా, ఆ రోజును నువ్వు నన్ను దర్శించుకో, నీకు శాపవిమోచనము. శుక్రవారం నాడు గాథది. ఇలాంటివి ఇంకా 6 గాథలు ఉన్నాయి. అవి మొదలు పెడితే కార్యక్రమం అంతా దానికే సరిపోతుంది. అయితే శనివారం నాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి 2 తరాల పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి, అర్థమవుతుంది. గాంధీ గారు ఒకప్పుడు వారంలో ఒకరోజు కాస్త భోజనం స్కిప్ ఆఫ్ చేసి ఉపవాసం ఉండండి అయ్యా, దేశానికి క్షేమం, 10 మందికి ఆహారం దొరుకుతున్నారు పాపం. శుక్రవారం నాడే స్వామివారికి ఎట్లా ఉపవాసం ఉన్నాం అనుకోండి, శనివారం ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. దీన్ని జాగ్రత్తగా 1930 ప్రాంతంలో దీన్ని అలవాటులో అక్కడికి మార్చుకున్నారు. అందుకని శనివారం అనేసరికి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఇది ఎలా చెప్పగలిగాము? మేమంతా కూడా చిన్నతనాల్లో అగ్రహారాల్లో పెరిగిన వాళ్ళము, ఆచారవంతులు చుట్టుపక్కల అందరూ ఉండగా చూసిన వాళ్ళం. వాళ్ళందరూ కూడా శుక్రవారాలే ఉపవాసం ఉండేవారు, శనివారం కాదు. స్వామికి ఇష్టంతో, స్వామి మీద అభినవేశంతో శుక్రవారోత్సవాలు ప్రత్యేకంగా చేసేవారు. అది విశేషం. తరువాతి కాలంలో మనకి ఎంచేడు ధర్మాలు ఏం చేస్తున్నాం మనం? ఆ ధర్మాలన్నీ మనంగా రాసుకున్నవి కదా, శృతి గ్రంథాలు మార్చుకోపోతే ఎలాగా అని చెప్పి మార్చుకున్నాం. ఇది సంగతి. ఇలాగా చాలామంది దేవతల విషయంలో కూడా ఆ రోజులు ఇవన్నీ మార్చేసుకుని అలవాటుగా చేసేసుకున్నాం. అది జరిగిన పని. అంచేత తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో శుక్రవారాలే ప్రత్యేకమైన పూజలు, ప్రత్యేకమైన ఆరాధనలు ఉంటాయి. శనివారం నాడు విశేషంగా వీళ్ళు వస్తారు కానీ ప్రత్యేకంగా ఆర్జిత సేవలు ఇవన్నీ చేస్తుంటారు. అది గమనించండి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఖమ్మం నుంచి జ్యోత్స్న రాస్తున్నారు. ఏ దేవతకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీనికి ఒక టైం టేబుల్ లాగా
ఒక షెడ్యూల్లాగా ఉండదమ్మా. ప్రదక్షిణలు 3 కానీ 7 కానీ అని సాంప్రదాయం. కానీ కొన్ని నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, అక్కడ 32 ప్రదక్షిణలు చేయమంటారు. తరువాతి కాలంలో కొంతమంది కొత్త విధానాలు పెట్టారు. మీరు ఏదైనా మొక్కుకున్నట్టయితే మొక్కుకున్న రోజుని ఇన్ని ప్రదక్షిణలు చేయండి, ఆ మొక్కు అయిన తర్వాత మళ్ళీ ఇన్ని ప్రదక్షిణలు చేయండి, మీకు చాలా ఫలితం లభిస్తుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఒక 50-60 ఏళ్ల నుంచే అలవాటు అయ్యింది. సాధారణంగా 3 ప్రదక్షిణలు చేస్తారు. త్రికరణ శుద్ధికి సంకేతం అది. అదే పద్ధతిలో తంత్రశాస్త్రానికి సంబంధించి అక్కడ 7, 11 ఏమిటా అన్నది నియమం ఉంది. నరసింహ క్షేత్రాలు కొన్ని చోట్ల 32 ప్రదక్షిణలు చేయడం ఆచారం ఉంది. ఎందుకు అంటే హిరణ్యకశిపుణ్ణి వధించడానికి నరసింహస్వామి 32 సార్లు వేషాలు మార్చాడు. నరసింహావతారమే ఉంటుంది, చిన్న మార్పులు. అవి మీకు సింహాచలంలో హంసమూలానుంది, అది దాటి వస్తుంటే శిల్పాలు వరుసగా 32 కనిపిస్తాయి. ఎంతమంది చూచారో మనకేం తెలుసును, చూసుకోండి ఒక్కసారి. అంతేకాదు ద్వాత్రింశత నారసింహ తత్వములని మనకి మంత్రశాస్త్రం చెప్పింది. అందుకని 32 ప్రదక్షిణలు అక్కడుంది తప్ప మిగిలిన చోట్లన్నీ మనం కొత్తగా పెట్టుకున్నది. స్కాంద పురాణం అయితే ప్రదక్షిణలు ఎన్ని రకాలున్నాయి, ఎన్ని రకాలుగా చేయొచ్చు అంటూ ఒక 11 రకాలు వివరించింది స్కాందము. ఏతావాత తేల్చిందేమిటి? 3 ప్రదక్షిణలు అన్నది పద్ధతి. తరువాత మీ ఓపిక. ఈ మధ్యకాలంలో పరీక్షలు లెక్క చేసి తెలవడం కోసం అని చెప్పి కాగితాలు పెట్టుకుని టిక్కులు కొట్టుకుంటూ మాటి ఎన్ని టిక్కులు అయ్యాయో చూసుకున్నట్టయితే ప్రదక్షిణ ఎందుకు పనిలేక ఆలోచించండి. ఇది విశేషం. కాబట్టి దీనికి నియమము మంత్రశాస్త్రానికి సంబంధించి ఉన్నాయి తప్ప సాధారణంగా అయితే 3 ప్రదక్షిణలు. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి సరిత రాస్తున్నారు. చంద్రునికి ఒక నూలు పోగు అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి దీన్ని ఎక్కడ వాడతారంటే కొన్ని సంస్థల వాళ్ళు సన్మానాలు చేస్తుంటారు. చేసినప్పుడు చాలా ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎవడో బ్రాండ్ అయిన వాడు మామూలు వాడు అయి ఉంటాడు. వాడు తక్కువ వాడు బాధపడతాడేమో అని చెప్పి ఏదో చంద్రుడికో నూలు పోగని ఇలా మనం వాడడం అయిపోయింది. చంద్రుడికో నూలు పోగని ఎందుకు వచ్చిందో తెలుసునా? అనసూయాదేవికి చంద్రుడు ఆవిర్భవించాడు. ఆ చంద్రుణ్ణి పడుకోబెట్టాలంటే నారచీర ఉంది తన దగ్గర. చంటి పిల్లవాడు నారచీర మీద పడుకోబెట్టినట్టయితే ఒళ్ళు కందిపోతుంది. అప్పుడు ఆమె వరుణదేవుణ్ణి ప్రార్థించింది. అప్పుడు వరుణదేవుడు అక్కడ పిల్లవాడిని పడుకోబెట్టడానికి వీలుగా ఒక దారపు కండి, దారముల గుట్ట అక్కడ పడవేశాడు. అప్పుడు ఆ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టి తర్వాత అదంతా అయిందనుకోండి. అంచేతనే ఇప్పుడు పోయింది, కానీ ఒక 50 మళ్ళీ చెప్పాలి తప్పదు. ఒకప్పటి రోజుల్లో సంతానం కలిగితే అన్నప్రాసన జరిగేదాకా కూడా ఇంకొకళ్ళ పిల్లలు వాడిన బట్టలు, ఇంట్లో ఉన్న వాడినవి సెకండ్ హ్యాండ్ అన్నట్టుగా అలాంటివి మాత్రమే పిల్లలకి బట్టలు వేయడం కానీ పక్కలు వేయడం కానీ చేసేవారు. కొత్త వస్త్రములు తొడిగేవారు కాదు. ఎంచేత అది వస్త్రము కాదు, దారపు కండే కాదు. అది చంద్రుడికో నూలు పోగన్నది అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి పెద్దలు నిర్మించి ఏంటంటే చంద్రుడిని చూడగానే ఒక నూలుపోగు సమర్పించినట్టయితే అలనాడు వరుణదేవుడు చేసిన దానం ఎంత గొప్పదో అంత ఫలితం లభిస్తుంది. సర్వదైవత్యం వైవాస అని వస్త్రం మీద దేవతలు ఉంటారు. అగో అలాంటి క్షేమాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు అని చెప్పి పెట్టారు పెద్దలు. చంద్రుడికో నూలుపోగన్నది ఇది కారణం. మరి ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుంచి అనిల్ రాస్తున్నారు. వివాహానంతరం అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విష్ణు ధర్మోత్తరము, విష్ణు పురాణము ఇత్యాది గ్రంథాల్లో చాలా గొప్పగా చెప్పారు. సాధారణంగా పెళ్లి కుమార్తెను చూడడానికి వెళ్ళినప్పుడు 7 మగవాళ్ళు ఒక స్త్రీ వెళ్ళాలని నియమం ఉంటుంది. ఈ మధ్య మార్చారులేండి, 7 ఆడవాళ్ళు ఒకే మగాడు ఉంటాడు సామాను వేయడానికి చెప్పి. ఇది మీకు గుర్తుందో లేదో చూడండి. పరమశివుల వారి కళ్యాణానికి మాట్లాడడానికి వెడితే సప్తఋషులు అరుంధతి వెళ్ళారు. అక్కడ ఆవిడకున్న ప్రత్యేకత అది. అయితే అరుంధతి దర్శనం దేనికి అంటే దానికి మన పురాణాలు చెప్పాయి.
అరుంధతి తాను అద్భుతమైన సౌందర్యరాశిగా ఆవిర్భవించింది. దురదృష్టవశాత్తు ఆమె వంక ఎవరైతే ఆ భావనతో చూడకూడదో అలాంటి వాళ్ళే చూచారు ఆ పక్కని. ఆవిడ కష్టం తోచింది, తపస్సుకి వెళ్ళింది, శరీర త్యాగానికి సిద్ధపడింది ఆవిడ. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడమ్మా, నీవు పునీతమయ్యావు, నువ్వేం వరం కావాలి? నా చూపు ఎవరి మీద పడితే అతడే నాకు భర్త కావాలి, ఆ తరువాత నా మీద ఎవరి చూపు పడ్డా కూడా వాళ్ళకి ఆ భావన కలగకూడదు. చూడండి, కొంచెం వాక్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వశిష్ఠుడిని వివాహం చేసుకుంది ఆవిడ. ఆ తర్వాత అరుంధతిని చూచిన వాళ్ళు ఎవళ్ళకి కూడా వేరే భావన కలగకుండా ఉండే అంతటి పాతివ్రత్యం, అంతటి వైభవం ఉందన్నమాట. అరుంధతి దర్శనానికి అంతరార్థం గమనించారు కదా. ఇది చాలా విస్తారమైన కథ. సముద్రాన్ని చిన్న గ్లాసులో ఉంచినట్టుగా చెప్పాము ఇది. అందుకని అరుంధతి దర్శనం అది విశేషం. అలాంటిది అంటే ఇక్కడ కాపురము లోపల అలాంటి స్థితి ఉండాలి అని చెప్పడానికి సంకేతం అన్నమాట. అంతేకాదు అరుంధతి ఎంత మహాపతివ్రత, ఎన్ని ఘనకార్యాలు చేసింది, అలాగా గృహ నిర్వహణ చేసేలాంటి స్థితి వీళ్ళకుండుగాక అని ఆశాసనం. ఇది విశేషం. దీనికి కూడా ఋగ్వేదంలో కావలసిన మంత్రాలు ఉన్నాయి. మరి ఉత్తరం చూద్దామండి. జానకిరామ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. సప్త మహర్షులు ఎవరు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సప్త మహర్షులు అన్న వాళ్ళ వివరాలన్నీ కూడా మనకి విష్ణు పురాణాలు చెప్పాయి. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారు. అది మనకి ఓ లిస్టు చెప్పిందాకా ఉండి ఇంకో పెద్దాన్ని తగులుకుని నువ్వు సరిగ్గా ఉత్తరాదా అనే ప్రమాదం ఉంది. కౌండిన్య, అత్రి, మరీచి, కశ్యప, భృగు ఇలా అని చెప్పి ఒక వరుస చెప్తారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఫలానా అని ఇంకో రకంగా చెప్తారు. ఎందుకు సప్తర్షులు అంటే అర్థం ఏమిటంటే మనకి శరీరము లోపల సప్త భూమికలు ఉంటాయి. అష్టాచక్రాన్నవద్వార దేవానాం పూరయోధ్య అని చెప్పి ఈ సప్త భూమికలని కూడా మనకి సక్రమంగా నడిపించడానికి దేవతాతత్వము కావాలి. అందుకని సప్తర్షులు. ఇది యుగ యుగానికి కూడా మారుతూ ఉంటారు. మనకి ఇళ్లల్లో ఆ కార్యక్రమం జరిపేటప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవత విషయంలో చెప్పేటప్పుడు సప్తర్షుల వరుసలు కూడా మారుతుంటాయి ఇక్కడ. ఇది విశేషం. 7 ఋషులు 7 తత్వములకి సంకేతము. దీంట్లో మొత్తం మనకి 12 రకాల భాగాలు ఉన్నాయి. అంటే కల్పంలో ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కళ్ళు అవుతారు. అది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. సౌమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఉపనిషత్తులలో ఏమి చెప్పబడింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఉపనిషత్తులలో చెప్పింది ఏమిటంటే ప్రధానంగా నిషత్తులు, ఉపనిషత్తులు అని వేదంలో భాగాలు. నిషత్తులు అంటే అర్థం ఏమిటంటే చిన్నపిల్లవాడికి చందమామను చూపించాలనుకోండి, అమ్మ ఏం చేస్తుంది? చెట్టు దగ్గరే తీసుకెడుతుంది. కొమ్మ వైపు చూడు, ఆ పై కొమ్మ చూడు, ఆ పైకి చూడు, చంద్రుడు కనిపించాడా, చందమామ రావే అంటుంది. ఇది నిషత్తులు. అంటే ఏం చేస్తున్నాయి? భగవతత్వాన్ని, ఒక ప్రత్యేకమైన తత్వాన్ని పరంపరగా క్రమంగా అందించేది. ఉపనిషత్తులు అలా కాదు, భగవతత్వాన్ని సూటిగా చెప్పేందుకు ఉపయోగించేది. ఉపనిషణ్ణే దగ్గరగా కూర్చోబెట్టి ఇది పరమాత్మతత్వము అని చెప్పడానికి ఉపనిషత్తులు ఏర్పడ్డాయి. రెండో అర్థం ఏమిటంటే గురువు సమీపంలో కూర్చుంటే తప్ప అర్థము కాని రహస్యములు ఉంటాయి దాంట్లో. అందుకని ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మనము నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఏ పనులు చేస్తున్నామో ఇవన్నీ ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ నియమాలన్నీ కూడా భగవతత్వముతో జోడించి చెప్పినవి ఉపనిషత్తులు. అవి ఈశావాస్యోపనిషత్తు ఉంది. భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడో చెప్తుంది. అది నీవు ఎలా బతకాలో నేర్పుతుంది. ఛాందోగ్యం ఉంది, భగవతత్వము ఎంత గంభీరముగా ఉంటుందో చెప్పింది. బృహదారణ్యకము ఎంత విస్తారముగా ఉంటుందో. ముండకోపనిషత్తు ఉంది, సత్యమేవ జయతే ఇలాంటి వాక్యాలు, ఇలాంటివన్నీ తైత్తిరీయం ఉంది. దాంట్లో మనము నిత్య జీవితంలో, వ్యవహారంలో, సంభాషణలో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వాన్ని మాత్రమే చెప్పలేదు, అన్నిటినీ కలుపుకుంటూ చెప్పారు. కానీ మన వాళ్ళంతా ఉపనిషత్తులు చదివామంటున్నారు తప్ప దాంట్లో ఏం చెప్తున్నారో ఒక్క క్షణం ఆగితే అద్భుతమైన సన్నివేశం. చిట్ట చివరికి ఒక్కటే మాట చెప్పుకుందాం. అహం వృక్షస్య రేరివ అన్న మంత్రంలో చెప్తాడు, నాన్న
నువ్వు సామాన్యుడివి కాదు, మాన్యుడివి. ఒక వృక్షము ఎలాగైతే నిలబడుతుందో అలాంటి వాడివి అంటూ మానవ జీవనం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. వీటిల్లో నిత్య వ్యవహారాల ఆచారాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా చెప్తాయి ఉపనిషత్తులు. అనువాదాలు ఉన్నాయి మనకి. జాగ్రత్తగా చదువుదాం, అర్థం చేసుకుందాం. మరి ఉత్తరం చూద్దామండి. అభి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శ్రీరాముడు దేవుడా మానవుడా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇళ్లల్లో పూజా మందిరాలు పెట్టుకుంటూ అక్కడ దేవతల ఫోటోలతో పాటు ఎవరెవరో ఫోటోలు పెట్టుకుంటుంటావే, వాళ్ళని దేవుళ్ళుగా భావించారా, మానవులుగా భావిస్తున్నారా? అలాగే మన పూర్వీకులైన వాళ్ళకి చక్కగా మంచి విగ్రహాలు ఏర్పాటు చేసి కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం, నెయ్యాభిషేకం ఇవన్నీ చేస్తుంటాం. దేవుళ్ళుగానా, మానవులుగానా? దీనికి సమాధానం రామాయణమే చెప్పింది. మానవుడు అన్నవాడు సత్య ధర్మాల్ని పాటిస్తూ ఉన్నట్టయితే కష్టాలకి కుంగక, సుఖాలకి పొంగక, ప్రలోభాలకి వంగక ఉన్నట్టయితే మానవుడే దేవుడవుతాడు అని చెప్పిన చరిత్ర శ్రీమద్ రామాయణము. రాముడు మానవునిగానే అవతరించాడనడానికి మొదటి భాగంలోనే కోన్వత్సిన్ సాంప్రదంలోకే అని చెప్పి అలాంటి ఏవం విధం నరహ, ఇలాంటి నరుడి గురించి చెప్పండి అన్నారు. అంటే భగవంతుడు నరుడిగా అవతరించి నరుడన్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించిన విధానం ఇది. అక్కడ ఉండే కథ లోపల మీరు పైన చూచి తప్పు చేశాడంటున్నారు తప్ప అక్కడ తత్వం ఏమిటో చదవాలి. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారని 1946 ప్రాంతాల్లో రామాయణం మీద ఉపన్యాసం చెప్తూ ఆ పాత్రల గురించి తప్పొప్పులు మాట్లాడేటప్పుడు నీవు ఆ యుగానికి వెళ్ళి ఆ తత్వం ఆలోచించుకో అన్నారు ఆయన. అంచేత రాముడు దేవుడే మానవావతారం ధరించి వచ్చాడు. అందుకని 10 కొంపలు లేని పల్లి అనైన రామమందిరం ఉండు నిలుసుగాక అన్నారు పెద్దలు. ఇది విశేషం. అంచేత ఆయన కథలో ఉండే తత్వాన్ని తీసుకోండి, మానవ జాతికి ఉన్న సందేశాన్ని తీసుకుందాం, ముందుకు నడుద్దాం మనం అంతా. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.